చీకటి పడిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు కదా, అప్పుడు అందరూ ఎవరి మానాన్ని వాళ్ళు పడుకుంటారు, ఇంకా వచ్చి అడిగేవాడు ఉన్నాడు కదా అని అప్పుడు వచ్చి తలుపులు తెరుచుకొని లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మ కలవ పువ్వు రాత్రి వికసిస్తుంది, పొద్దున్నే ముడుచుకుంటుంది అన్నాడు. ఇంతకీ రాజీవపత్రేక్షణం, ఆ కన్నులు విశాలమైనటువంటి కన్నులు, ఆ దృష్టి అంత పవిత్రమైనటువంటి దృష్టి. అందుకే మనకి ఇప్పటికీ బదరీ క్షేత్రంలో బదరీ విశాల్ అంటుంటారు, జై జై బదరీ విశాల్ అంటారు. బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క దృష్టిలోని వైశాల్య శక్తి కేంద్రీకృతమైంది అక్కడ. నేను చెప్పట్లేదు, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. విశాల అమ్మవారి కన్నులకు ఉన్నటువంటి వైశాల్యమున్నదే ఆమె లోకాన్నంతటినీ చూస్తుంటుంది. మనం మనవి చేశా కదా, దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అంత విశాలమైన దృష్టి. ఆ దృష్టి శక్తి, ఈక్షణ శక్తి కేంద్రీకృతమైన చోట బదరీ విశాల్, బదరీ అన్న క్షేత్రం వచ్చింది. ఆమె దృష్టిపాతము చేత క్షేత్రములు వచ్చాయి. అవి వరుసగా ఎలా వచ్చాయో చెప్తూ ఆ క్షేత్రాలు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక. సరే, ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎక్కడ చెప్పగలను నేను? అలా క్షేత్రం ఎలా వచ్చాయో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. విశాలమైన నేత్రములు కలిగిన తల్లి. అయితే మనమైతే ఏం చేస్తాం? చూస్తాం. ఎంతవరకు చూస్తాం? కొంతవరకు చూసింది స్పష్టంగా కనపడుతుంది. బాగా దూరంగా ఉన్నదాన్ని చూశాననుకోండి, స్పష్టత ఉండదు. బాగా దూరంగా ఉన్నది తెలియదు కూడా. చాలా దూరంలో ఉన్నది అది ఏమిటి అన్నది స్పష్టంగా తెలియదు. అందుకే జ్యోతిషము భగవంతుని యొక్క నేత్రస్థానము అంటారు. కన్నులతో చూస్తాం. విరాట్ పురుషుడికి జ్యోతిష శాస్త్రం నేత్రస్థానంలో ఉంటుంది. అందుకే ఎప్పుడో జరగబోయే విషయాన్ని లెక్క కట్టి పట్టుకుంటుంది ఆ శాస్త్రం, చూడగలుగుతుంది. అమ్మవారి దృష్టికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, వాడు కామకోటి అనుగ్రహాన్ని పొందుతాడు. అంటే చరమ ప్రయోజనం ఏది ఉంటుందో, ఏది కోట్ల జన్మల సాధన వలన కలుగుతుందో అది ఆమె యొక్క చూపు పడిన కారణం చేత వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో మనని చూశారనుకోండి, కలిగితే భయం కలగాలి, లేకపోతే ప్రేమ కలగాలి. ఎంత ప్రేమగా చూస్తున్నారో అని అనిపించాలి. మనం చూసామనుకోండి, ప్రేమతోనన్నా చూడాలి, కామంతోనన్నా చూడాలి. రెండు ఇంచుమించుగా ఒకటే. అంటే నా ఉద్దేశం అన్ని వేళలా తుచ్చమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన కాదు. కామము అంటే కోరిక, మళ్ళీ మళ్ళీ చూడడం అనేటటువంటిది ఎందుకు చూడాలి అంటే కేవలం ఏదో బాహ్యాందమని కాదు. అబ్బా, నేను ప్రతిరోజు ధ్యానంలో ఏ కామాక్షి పరదేవతని చూస్తూ ఉంటానో ఆ కామాక్షి పరదేవతలా ఉంది ఆవిడ అని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అందుకని అన్ని వేళలా అది దోషభూయిష్టమని ప్రతిపాదించడానికి వీల్లేదు. నేను పవిత్రమైనటువంటి దృష్టికోణంతో ప్రతిపాదన చేస్తున్నాను. లేదా కోపంతో చూడొచ్చు. మనం చూడడం వల్ల అవతల వారికి బహుధా ప్రయోజనము సిద్ధిస్తుందని చెప్పడం చాలా కష్టం. కానీ అమ్మవారు ఒకసారి చూసిందనుకోండి, ఇక వాడు పొందేటటువంటి శక్తిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మూకశంకరులు కామాక్షి పరదేవతానుగ్రహంతో మూకపంచశతి చేశారు. అందులో ఆర్యాశతకము అని ఒక శతకం చేస్తూ అమ్మవారి చూపు గొప్పతనం చెప్పారు. చెప్తూ ఆయన ఒక మాట అన్నారు, అసలు శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా, ఎవరైతే అమ్మవారి చూపు పడినవాడు ఉంటాడో, ఎవరి మీద పడుతుంది? ఎవడు ఆ భక్తితో ఉన్నాడో వాడి వంక చూస్తుంది ఆవిడ. ఆవిడ చూసిందనుకోండి ఒక్కసారి, వాడు ఏమవుతాడంటేట విపినం భవనం, అరణ్యము భవనము ఒకటే వాడికి. అంటే భవనము సంసారమునకు సంకేతము, వైరాగ్యమునకు అరణ్యము సంకేతము.
ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు. నిజానికి ఏదో సంసారంలో ఉన్నాడని ఆయన ఏం సంసారిగాడు. ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, అలాగే ఉంటాడు. విపినం భవనం అమిత్రమిత్రం. ఆయనకి మిత్రుడు శత్రువు అని ఇద్దరు ఉండరు. ఆయన యందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో, ఆయన శత్రుభావన పెట్టుకుని ఉండడు. అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఓ రాతి బెడ్డకి యువతి యొక్క అధరానికి ఆయనకి భేదమేమీ కనపడదు, రెండూ ఒకటే. ఇది ఎవరి భావనలు? ఈ సమత్వం ఎక్కడ ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. శివుడిగా చేసేస్తుంది. ఎలా? ఒక్క చూపుతో. ఆవిడ కానీ ఒక్కసారి చూసిందనుకోండి అంతే. శ్రీ కామాక్షి కటాక్షితాహ పురుషాహ. ఆవిడేదో ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి వెతికి వెతికి చూడక్కర్లేదుట. ఓసారి ఇలా అంటే చాలు, అంతే. అంత శక్తి వస్తుంది. అసలు అలా ఆవిడ చూసిందో ఆ శక్తిని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు కూడా. అందుకే సౌందర్యలహరిలో ఆ చూపు గురించి ఇంకో శ్లోకం చెప్పారు ఆయన. తను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తదాప్యేకసర్వం కిమపి కృపయా హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. ఆ తల్లి మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది ప్రేమతో. ఎందుకు చూసింది అంటే రతీదేవి బాధపడింది. మన్మధుడు కాలిపోయాడు శివుడి యొక్క 3వ కంటి మంటకి అని. రతీదేవి మీదున్న ప్రేమతో ఒక్కసారి మన్మధుని యొక్క బూది కుప్ప వంక ఇలా చూసింది. మరి వాళ్ళ ఆయన కాలి చేసి ఆవిడ శరీరం ఇచ్చేస్తే బాగుంటుందా? అందుకని ఇవ్వలేదు. అనంగో శరీరం ఇవ్వలేదు. కానీ నీకు కనపడతాళ్లే మీ ఆయన బతికుంటాడండి. చాలుగా, రతీదేవి కనపడితే చాలు. శరీరం లేదు. ధను పౌష్పం. ఆయనకి చేతిలో పట్టుకున్న ధనస్సేమో పువ్వులతో చేసింది. మధుకరమయీ వెనకాతల వింటినారి తుమ్మెదలతో చేసింది. ఎక్కడైనా ముందు పువ్వులుండి వెనకాతల తుమ్మెదలన్నింటినీ ఓ వరుసక్రమంలో నించోడంటే నించుంటాయా? అవి వెళ్ళిపోవు, పువ్వుల మీద పడిపోవు. ఒకవేళ ఏదో నించున్నాయనుకోండి, బాణం ప్రయోగించేటప్పుడు ఎంత స్థితిస్థాపక శక్తి ఉన్న వింటినారిని ఆకర్ణాంతం లాగి వదిలిపెడతారో అంత బాగా పెడుతుంది. ఆ లాగి వదిలిపెట్టడం ప్రావీణ్యం. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కర రామాయణంలో. అలా ఆ బాణములను ఆకర్ణాంతం వింటినారికి లాగి వదిలిపెడతాడు రాముడు. మన్మధుడి యొక్క ధనస్సుకి ఉన్నది పువ్వులతో చేసిన ధనస్సు, వెనక తుమ్మెదలతో వింటినారి. దానికి బాణం పెట్టి లాగితే 2 తుమ్మెదల మధ్య నుంచి బయటకు వస్తుంది. ఎలా లాగుతారు? ఆ ధనస్సు పనికిరాదు. మధుకరమయీ పంచవిశిఖ 5 పువ్వుల బాణాలు. వసంతు సామంతో చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉంటుంది వసంత ఋతువు. అటువంటి వాడు స్నేహితుడు. మలయమరుదాయోధనరథ. మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలి ఆయనకి రథం. అది మనం చెప్పిన చోట ఉండదు. చూడండి, ఎక్కడో పెద్దగా పాటలు వేశారనుకోండి, గాలికి వస్తే ఇటు వస్తుంది, లేదా అడిపోతుంది. మనకి ఇష్టమైన పాట అనుకోండి, పల్లవి వినపడుతుంది, చరణం వినపడదు, అది ఎటు పోతుంది గాలికి. మళ్ళీ గాలి వస్తే ఇటు వస్తుంది, అంతే. అలా మలయమరుదాయోధనరథ. శత్రువు ఇటుంటే రథం అటుపోతుంది. ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన? పోని బాణాలంటే 5 పువ్వుల బాణాలు. వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేకసర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అయితేనే బాబోయ్, ఈ సంసారం మేం పడలేకపోతున్నామని విడిచిపెట్టి వైరాగ్యంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదార వింద దర్శనం చెయ్యాలని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళి కూర్చున్నటువంటి యోగి మీద కూడా మన్మధుడి యొక్క బాణం పడింది అంటే తపస్సు భ్రష్టం అయిపోతుంది. ఇంత శక్తి వచ్చిందా లేదా? మన్మధుడికి ఇంత పెద్ద సృష్టి చక్రం తిప్పేస్తున్నాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒక్కటి పనికొచ్చే సాధనం లేదు అంటే అపాంగత్తే లబ్ధ్వా. ఆ తల్లోసారి ఇలా చూసిందంతే, పొట్టి చూపు. నిన్న చెప్పానుగా, మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు మూకశంకరులు. ఆవిడ యొక్క కటాక్షం, కడగంటి చూపు ఇలా చూసిందా చాలు. ఏదో ప్రయత్నపూర్వకంగా ఇలా అడ్డుపెట్టి వెతుక్కు ఆవిడ చూడక్కర్లా.
కాబట్టి అమ్మా శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం శివ శివ పశ్యంతి సమం. శివ శివ, ఎంత ఆశ్చర్యం! అన్నీ సమానంగానే ఉన్నాయి వాడికి. ఇది చూసి పొంగిపోవడం, అది చూసి కృంగిపోవడం వాడికి లేవు. ఒక్కసారి ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది. అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది. ఒకసారి ఆవిడ చూపు పడింది, ఆవిడేమి ఇవ్వలేదు ఇంకా కామకోటి. ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. కోరికలకి హద్దు, నీకేం కావాలి చెప్పు అంటాడు. అంత గొప్ప తల్లి. అసలు అడగక్కర్లేకుండా అనుగ్రహించేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే 68వ పీఠాధిపత్యంలోకి వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన వారే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో. 66వ పీఠాధిపతులు అనుకుంటే ఆయనకు కూడా ఉంది ఆ పేరు. ఆయన మీదకి ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు. ఆయన అన్నారు, పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు కానీ ముందు అన్నం తినండి అన్నారు. వాళ్ళు అన్నం తిని వచ్చేసి కూర్చున్నారు. వాదన మొదలు పెడదామా అన్నారు. మొదలు పెట్టండి అన్నారు. మొదలు పెట్టండి, మీరు ఏమంటారు ముందు మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు. వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు. వాళ్ళు చూశారు, ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ ఎప్పుడెప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది, కన్యకామణి రూపంలో. పట్టుకోవడం నీ వంతు ఉపాసన. పట్టుకోలేక వదిలేసుకుంటే వదిలేసుకున్నాం. వస్తుంది భ్రమరాంబ అని శంకరాచార్యులు వారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు, పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు, జాగ్రత్తగా